నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక అంతర్జాతీయ రాజకీయాల్లో కొన్ని సమావేశాలు కేవలం దేశాధినేతల ఫోటోలకు చేతులు కలపడానికి మాత్రమే పరిమితం కావు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళ్ళాలి, యుద్ధాలు ఎలా ఆగాలి, ఇంధన భద్రత ఎలా ఉండాలి, కృత్రిమ మేధస్సు నియంత్రణ ఎలా ఉండాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే వేదికలుగా మారతాయి. అలాంటి అత్యంత కీలకమైన వేదికల్లో G7 సదస్సు ఒకటి. ఈసారి ఫ్రాన్స్ లో జరిగిన G7 సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సమావేశం కాదు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాల మధ్య భారత్ తన స్థానాన్ని ఎలా నిర్మించుకుంటుందో చూపించే అవకాశం కూడా. ప్రస్తుతం ఒకవైపు అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, కృత్రిమ మేధస్సు నియంత్రణపై చర్చలు, సరఫరా గొలుసుల పునర్నిర్మాణం, వాణిజ్య ఒప్పందాలు వంటి అంశాలు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ G7 వేదికపై భారత్ తరపున తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. ముఖ్యంగా ఇంధన భద్రత, టెక్నాలజీ, AI, సముద్ర మార్గాల భద్రత, గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి వంటి అంశాలపై భారత్ గళాన్ని వినిపించింది. G7 అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా వంటి ప్రపంచంలోని ప్రధాన పారిశ్రామిక దేశాల సమూహం. భారత్ ఈ సమూహంలో సభ్య దేశం కాకపోయినా ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషిస్తున్న దేశంగా తరచూ ఆహ్వానించబడుతోంది. ఈసారి కూడా మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం వెనుక ఒక పెద్ద సందేశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ను పక్కన పెట్టి ఏ పెద్ద నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 5వ వంతు ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. డిజిటల్ చెల్లింపులు, స్టార్టప్లు, AI వినియోగం, తయారీ రంగం, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారత్ ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే G7 దేశాలు భారత్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నాయి. ఈ సదస్సులో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ సమావేశం. ప్రపంచం మొత్తం అమెరికా ఇరాన్ ఒప్పందం, హర్మూజ్ జలసంధి భద్రత, ఇంధన సరఫరా మార్గాల భవిష్యత్తుపై దృష్టి పెట్టిన సమయంలో ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం భారతదేశం తన చమురు అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైతే చమురు ధరలు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే భారత్ కు మధ్యప్రాచ్య స్థిరత్వం అత్యంత కీలకం. మోదీ తన ప్రసంగంలో సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణ, ప్రపంచ వాణిజ్యానికి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే సమయంలో AI అంశం కూడా G7 చర్చల్లో కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ AI, గూగుల్, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు అత్యంత శక్తివంతమైన AI మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. AI వల్ల ఉద్యోగాల భవిష్యత్తు, డేటా గోప్యత, కాపీరైట్ హక్కులు, సైబర్ భద్రత వంటి అంశాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. భారత్ ఈ రంగంలో కేవలం వినియోగదారుగా కాకుండా అభివృద్ధి భాగస్వామిగా మారాలని చూస్తోంది. మోదీ AI ను మానవ సంక్షేమం కోసం ఉపయోగించాలనే దృక్పథాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. AI అభివృద్ధి కొన్ని దేశాల చేతుల్లో మాత్రమే ఉండకూడదని, ప్రపంచానికి అందుబాటులో ఉండే విధంగా నియంత్రణలు రూపొందించాల్సిన అవసరం ఉందని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. ఈ సమావేశంలో మరో ఆసక్తికర అంశం భారత్ కెనడా సంబంధాలు. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ సమావేశమవడం రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఎరువులు, శుభ్రమైన ఇంధనం, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చ జరిగింది. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఈ సమావేశం మరోసారి గుర్తు చేసింది. జర్మనీ, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, ఫ్రాన్స్ వంటి దేశాల నాయకులతో కూడా మోదీ సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, టెక్నాలజీ, రక్షణ సహకారం, పెట్టుబడులు, స్టార్టప్లు వంటి అనేక రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలనే అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా సెమీకండక్టర్ తయారీ రంగంలో భారత్ ప్రపంచ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగాలని చూస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసులు, చైనా ఆధారిత వ్యవస్థ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో భారత్ కు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే G7 సదస్సు భారత్ కు కేవలం ఒక దౌత్య కార్యక్రమం కాదు. ప్రపంచ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో, సాంకేతిక రంగంలో భారత్ పెరుగుతున్న ప్రభావానికి ఒక నిదర్శనం. ఒకప్పుడు ప్రపంచ నిర్ణయాలను దూరం నుంచి గమనించే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు నిర్ణయాల బల్లపై కూర్చొని తన అభిప్రాయాన్ని చెప్పే స్థాయికి చేరుకుంది. ఇంధన భద్రత నుంచి AI వరకు, ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇరాన్ సంక్షోభం వరకు, ప్రపంచ వాణిజ్యం నుంచి డిజిటల్ భవిష్యత్తు వరకు ప్రతి అంశంలో భారత్ పాత్ర పెరుగుతోంది. G7 వేదికపై మోదీ
హాజరు ఆ మార్పుకు ప్రతీకగా నిలిచింది. ఇక ప్రశ్న ఒకటే, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దారిలో ప్రపంచ శక్తుల మధ్య భారత్ తన ప్రభావాన్ని ఎంత వేగంగా పెంచుకోగలదు? అదే రాబోయే దశాబ్దంలో ప్రపంచ రాజకీయాలను నిర్వచించే ప్రధాన కథగా మారబోతోంది.